శ్రీరాముడు గురించి మీకు తెలియని విషయాలు ఇవి. శ్రీరాముడు గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీరాముడు గురించి తెలియని వారుండరు. తండ్రి మాట జవదాటనివాడు, నిత్యము సత్యము పలికేవాడు. హిందూ మతానికి చెందిన వారు కాకపోయినా కూడా వారికి కూడా శ్రీరామచంద్రుడు గురించి తెలిసే ఉంటుంది. భక్తులు అమితమైన భక్తి శ్రద్ధలతో శ్రీరామచంద్రుణ్ణి కొలుస్తారు. చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథిలో శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం వేడుకగా జరుపుకుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలను, పూజలను పాటిస్తూ శ్రీరామచంద్రుడి పేరును జపిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. శ్రీరామచంద్రుడు కేవలం ఆధ్యాత్మిక లేదా చారిత్రక మూర్తి మాత్రమే కాదు. శ్రీరాముడు మంచితనానికి, దయకి, నమ్మకానికి చిహ్నం లాంటి వాడు. అందుకే శ్రీరాముణ్ణి పురుషోత్తముడని పేర్కొంటారు. పురుషుల్లో మంచి లక్షణాలు కలిగిన ఉత్తమమైన వాడని అర్థం. శ్రీరామచంద్రుడు జీవితం మొత్తం ఈ ప్రపంచానికి ఒక టెక్స్ట్ బుక్ వంటిది. ప్రపంచంలో శ్రీరాముడు ఆదర్శంగా తీసుకోవాలి. శ్రీరాముణ్ణి కొలిచే భక్తులకు శ్రీరాముడికి సంబంధించిన విషయాలు తెలిసే ఉంటాయి. అయితే వారికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అందుకనే శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి గురించి కొన్ని విషయాలను మనం మీకు తెలియజేస్తున్నాము. ఇవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. వీటిని విని ఆనందించండి. మరి రామనవమి. రామనవమి అనేది పవిత్రమైన నామం. దీనిని ఉచ్చరిస్తే మంచిది. సాక్షాత్తు మహాశివుడు ఒక్కసారి రామనామాన్ని ఉచ్చరించడం ద్వారా మిగతా దేవుళ్ళు నామాలను 1000 సార్లు జపం చేసిన ఫలితం దక్కుతుందని తెలియజేశాడు. అటువంటి మహాశక్తి నామానికి కలదు. ఈ రామనామ శక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణమనే మహా గ్రంథాన్ని రచించాడు. రాముని జననం. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడని అంటారు. అయితే సుమారు కొన్ని ఏళ్ల క్రితం శ్రీరాముడు జన్మించాడని సుమారుగా చెప్పుకోవచ్చు. ఇంకొక వాస్తవం ఏమిటంటే త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో అవతరించాడని అంటారు. పరశురాముడు అలాగే వామనుడు కూడా ఇదే యుగంలో జన్మించారు. రామాయణం అలాగే ఇతర ఇతిహాసాలలోని విషయాలను పరిగణలోకి తీసుకుంటే శ్రీరాముడు క్రీస్తు శకం 15,00,000 మధ్యాహ్నం 12:30 సమయంలో జన్మించాడు. శ్రీరాముడి జనన సమయంలో సూర్యుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడు. రఘువంశం. శ్రీరాముడు సూర్యుని వంశానికి చెందినవాడు. ఇక్ష్వాకు మరియు రఘు అనే మహారాజులు వంశానికి చెందిన రాముడు. వాడు శ్రీరాముడు. ఈ వంశానికి చెందిన ఎందరో మహారాజులు కీర్తి శ్రీరాముడికి అందింది. రామరాజ్యం. యూటోపియా పెడ్విడ్ అని ఇండియా చూసి ఉండుంటే ఇప్పుడు ఇండియా శ్రీరాముడి పాలనలో ఉందని తెలుస్తుంది. శ్రీరాముడు దేశాన్ని దాదాపు 1000 ఏళ్ల వరకు పరిపాలించాడు. శ్రీరాముడి పాలనను స్వర్ణ యుగంగా పేర్కొంటారు. ఆ సమయంలో మోసపూరితమైన లక్షణాలు ప్రజల్లో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు సఖ్యంగా అలాగే మంచి మర్యాదలతో ఉండేవారు. ఎటువంటి కల్ముషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరూ సంపదలతో తులతూగేవారు. స్వతంత్రం తర్వాత ఇటువంటి రోజులని మహాత్మా గాంధీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నించారు. రామరాజ్యంగా అప్పటికి పాలన ప్రసిద్ధి చెందింది. రామనవమి. రామనవమి శ్రీరామచంద్రుడు పుట్టినరోజు వేడుకగా జరుపుకుంటారు. ఈ రోజున సీతారామ కళ్యాణాన్ని జరుపుతారు. శ్రీరాముడితో పాటు ఉద్భవించిన అవతారాలు. శ్రీ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించాడన్న విషయం తెలిసిందే. సాక్షాత్తు లక్ష్మీమాతే సీతాదేవిగా అవతరించి అనంతరం అనే సర్పం లక్ష్మణుడిగా
జన్మించింది. శ్రీ మహావిష్ణువు శంకరు చక్రాలు, శత్రుఘ్న మరియు భరతుడిగా అవతరించారు. ఆ పరమశివుడు అంశే హనుమంతుడిగా అవతరించాడని అంటారు. రామనవమి శక్తి. రామనవమి నాడు శ్రీరాముడి ధ్యానించడం వలన 1000 రెట్ల ఫలితం కలుగుతుందని అంటారు. శ్రీరాముడి నామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వలన అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. భక్తులు నమ్మకం. మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామంలో ఉందని భక్తులు విశ్వసిస్తారు. రామావతార లక్ష్యం. రామావతారాన్ని ధరించడం వెనుక గల లక్ష్యం ఏమిటంటే ప్రశ్న ఉదయించగానే రావణ వధ గుర్తొస్తుంది. రామావతార ఉద్దేశాన్ని తెలియజేసే ఒక కథ ఉంది. సత్యయుగం లేదా త్రేతాయుగానికి ముందు యుగం అనేది మహానుభావుల్లో నిండి ఉంది. ఆ యుగానికి చెందిన వారిలో ఎక్కువ మంది మోక్షాన్ని పొందారు. కొంతమంది సమాజానికి సేవ చేయలేని వారు మోక్షాన్ని పొందలేరు. వారందరూ త్రేతాయుగంలో వానరులుగా జన్మించారని అంటారు. శ్రీరాముడి సేవలో తరించి వారందరూ మోక్షాన్ని పొందారని అంటారు. పురుషోత్తముడు. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. తన పంచేంద్రియాలపై పూర్తి నిర్ణయాలను కలిగి ఉన్నవాడు. ఆలోచనాపరుడు, అహంకారం లేనివాడు. ఇందువలనే పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. శ్రీరాముడు పాదాలచే మన నేల ధన్యమయ్యింది. సామాజిక బంధాలు. శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం విలువ గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలి వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలను ఎలా అధిగమించాలో నేర్పిస్తుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది. ఆత్మ సంతృప్తిని జయించేవాడు. కామం, కోపం, అత్యాశ, అసూయ వంటి అవలక్షణాలు కలిగిన రావణుని ఆత్మ యొక్క శత్రువుగా పేర్కొంటారు. రావణుడి వధతో శ్రీరాముడు ఈ లక్షణాలను కూడా వధించాడని అంటారు. ఏకపత్ని వ్రతుడు. ఈ రోజు తన భార్యను కలిగి ఉండడం ఒక్క భార్యను కలిగి ఉండడం అనేది ఒక కట్టుబాటుగా మారింది. శ్రీరాముడు కాలంలో రాజులకు ఎందరో భార్యలు కలిగి ఉండేవారు. అటువంటి సమయంలో కూడా శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడిగా పేరు పొందాడు. దాదాపు 1000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించిన రాముడు సీతాదేవి తప్ప మరొక మహిళను వివాహమాడలేదు. ఆ విధంగా ఏకపత్ని వ్రతుడిగా పేర్కొన్నాడు. రామనవమికి చెందిన శాస్త్రీయ కోణం. ఎండాకాలం ప్రారంభం సమయంలో రామనవమి జరుగుతుంది. నీళ్ల కొరత అధికమై వేడి వంటి సమస్యలు ఈ సమయంలో ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సమయంలో రామనామాన్ని జపిస్తూ వేడుకల్లో పాల్గొనడం వలన ప్రజలు మానసికంగా ప్రశాంతతకు గురి అవుతారు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. రాబోయే రోజుల్లో కరువును తట్టుకునేందుకు ఈ ఆచారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉపవాసం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాధులు రావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.